బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బీజేపీ సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో వర్క్ షాప్ నిర్వహించారు. భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశానికి కీలక నేతలు కూడా డుమ్మా కొట్టడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 11 మంది ఉండగా 4 మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేశారు. సమావేశానికి కిషన్ రెడ్డితో పాటు ఈటల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ మాత్రమే హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో ఉన్నారు. అలాగే ఎంపీ లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్లో పర్యటిస్తున్నారు. ఇక అరవింద్ సమావేశానికి దూరంగా ఉన్నారు. రెటిక తెలంగాణ బీజేపీ సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో వర్క్ షాప్ నిర్వహించారు. భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశానికి కీలక నేతలు కూడా డుమ్మా కొట్టడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 11 మంది ఉండగా 4 మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేశారు. రెట్టిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, తెలంగాణ బీజేపీ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు బేఖాతరు చేశారు? ఏంటి అంటే కొంతమంది లీడర్స్ ఏమో పర్యటనలో ఉన్నారు జిల్లాల్లో, అసలు మరికొంతమంది ఎందుకు హాజరు కాలేదు? ఏంటి ప్రధాన కారణాలు? ప్రతిసారి కూడా బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించుకుంటున్న తరుణంలో బీజేపీ నేతలు ముందు నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ఎవరు కూడా కీలక సమావేశానికి కీలక నేతలందరూ కూడా గైర్హాజరవుతున్నటువంటి నేపథ్యం గత నుంచి కూడా కొనసాగుతుంది. ఇవాళ కూడా అదే తంతు కొనసాగింది. చాలా ప్రధానమైన అంశాలపైన రాష్ట్రంలో చర్చలు ప్రచారం కొనసాగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది. బీజేపీ అందులో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒక ఒప్పందం ప్రకారమే కలిసి పనిచేస్తున్నాయి అనే ఒక తీవ్రమైన చర్చ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో, దాంతోపాటు ఆపరేషన్ కగార్ కావచ్చు, అట్లనే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన 11 ఏళ్ల పాలనకు సంబంధించిన అంశాలు కావచ్చు, కీలక అంశాలపైన చర్చ జరిగే సమావేశం ఇది. ఈ సమావేశంలో వారి అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఆయా కాన్స్టిట్యున్సీలో మీ ప్రాధాన్యత, మీ పోరాటాలు, మీ ఉద్యమాలు ఏంటి అనే దాని మీద ఈ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉన్నది. కానీ నేతలు ఈ సమావేశాన్ని చాలా లైట్గా తీసుకున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమావేశం ఉంది ఇవ్వాలని తెలిసి కూడా, 3 గంటలకు సమావేశం ఉందని తెలిసి కూడా వారి షెడ్యూల్లో వారు బిజీగా ఉండడంతో మొత్తం పార్టీలో చర్చానీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గత నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతోంది. పార్టీ పైన అనేక తప్పుడు ప్రచారాలు వస్తున్నప్పటికీ దాన్ని ఎదురు నిలవాలన్నది పార్టీ గతం నుంచి కూడా చెప్తున్నప్పటికీ ఇప్పటికీ పార్టీ నేతలు అదే తంతు కొనసాగుతున్న నేపథ్యం. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా గత నుంచి కూడా పార్టీ పైన విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు, నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈ సమావేశానికి ఆయనకు సమాచారం కూడా ఇవ్వని పరిస్థితి ఉందనేది కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రాలేదు. గతంలో కిషన్ రెడ్డిని, తర్వాత కరీంనగర్ వేదికగా బండి సంజయ్ని కూడా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారనే టాక్ ఉన్న నేపథ్యంలో ఇవాళ సమావేశానికి రాజాసింగ్ కూడా సమాచారం ఇవ్వలేదనేది కూడా తెలుస్తూ ఉంది. ఇట్లా నేతల మధ్య ఒక సమన్వయం అనేది లేకుండా వెళ్తుందనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తం జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరు రావాల్సి ఉన్నా కూడా ఇవాళ కొద్దిమంది మాత్రమే హాజరై మిగతా కొద్దిమంది రాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.